అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఓకే, అందరు బనగానపల్లి స్టూడెంట్సా లేకపోతే బయట నుంచి వచ్చారా? బనగానపల్లి వాళ్ళు కూడా ఉన్నారా? ఏ స్కూల్ వాళ్ళు ఉన్నారు? అన్ని ప్రైవేట్ స్కూల్ సంబంధించిన స్టూడెంట్సేనా? ఓకే, ఈ తెల్ల డ్రెస్ ఎక్కడ తక్కువ మంది ఉన్నారు? మీరు ఎక్కడా? ప్రియదర్శి స్కూలా? ఓకే, వీళ్ళు ఈ డ్రెస్ వాళ్ళు నెహ్రూ స్కూలా? ఓకే, గుడ్. స్టేట్ సిలబస్ మన సిబిఎస్ఈ స్టేట్ సిలబస్ కదా? ఓకే, మీరందరూ ఇప్పుడు ఏం రాయాలనుకుంటున్నారు? ఎగ్జామ్ త్వరలో పబ్లిక్ ఎగ్జామ్ రాస్తున్నారా? 10th ఎగ్జామ్. ఎంతమంది టెన్షన్తో ఉన్నారో చెప్తే ఒక్కసారి చేతులు ఎత్తే చూద్దాము సార్. 10th ఎగ్జామ్ విషయంలో టెన్షన్తో ఎంతమంది ఉన్నారు? నిజంగా చెప్పండి, టెన్షన్తో ఎంతమంది ఉన్నారు? ఆల్మోస్ట్ 50% ఉన్నారు. అవునా? ఎవరు టెన్షన్ పడతారంటే తెలుసా మీకు? ఎవరైతే మానసికంగా అంటే సైకలాజికల్గా బాగా వీక్గా ఉంటారో వాళ్ళు స్ట్రెస్కి గురవుతారు. టెన్షన్ పడతారు. వాళ్ళలో బాగా చదివే వాళ్ళు ఉంటారు, బాగా చదవని వాళ్ళు ఉంటారు, పక్కింటి అమ్మాయిలతో అబ్బాయిలతో మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు ఉంటారు. అంటే అమ్మాయిలతో అబ్బాయిలతో అయి ఉండొచ్చు. అలా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు, టైం వేస్ట్ చేసేవాళ్ళు ఉంటారు. టీవీలు చూస్తూ సెల్ ఫోన్లు చూస్తూ టైం వేస్ట్ చేసేవాళ్ళు ఉంటారు. బుక్కులు పట్టుకొని బాగా చదువుతూ రోజంతా కష్టపడి చదివేటవాళ్ళు కూడా ఉంటారు. మరి మీరు ఇంతమంది ఇన్ని రకాల సమస్యలతో బాధపడుతుంటే ఎగ్జామ్ ప్రశాంతంగా ఎలా రాయగలుగుతారు? మీరు మంచి మార్క్స్ తెచ్చుకోవాలంటే ఫస్ట్ మీరు స్ట్రెస్ నుంచి ఫ్రీగా రిలాక్స్గా పక్కకు రావాలి. ఎవరైతే టెన్షన్ నుంచి పక్కకు వస్తారో వాళ్ళు మంచి మార్క్స్ సంపాదిస్తారు. ఎగ్జామ్లో మంచి మార్క్స్ రావాలంటే ఫస్ట్ దేని దూరం పెట్టాలి? స్ట్రెస్ దూరం పెట్టండి, మీ టెన్షన్లు దూరం పెట్టండి. మీ యొక్క ఆలోచనలు చదువు మీద తప్ప వేరే దాని మీద పెట్టొద్దండి. ముఖ్యంగా మీరంతా అనుకుంటారు నేను ఎగ్జామ్లో మంచి మార్కులు తెచ్చుకోవాలంటే పొద్దున్న నుంచి రాత్రి వరకు చదువుతూనే ఉండాలి, ఇది ఎగ్జామ్ టైం అనుకుంటారు. చాలా తప్పది. ఎగ్జామ్ టైం అనేది మీరు ఎవ్రీడే నాకు రేపు ఎగ్జామ్ ఉందనే విషయంలో గుర్తుపెట్టుకొని సంవత్సరం తర్వాత లేదా 6 నెలల తర్వాత వచ్చే ఎగ్జామ్ గురించి కాకుండా ఎవ్రీడే మీరు నాకు ఎగ్జామ్ ఉంటుంది రేపు కాబట్టి బాగా చదువుకోవాలి అనే ఆలోచనతో అంతో ఇంతో ఎవ్రీడే ప్రిపేర్ అయితే ఎగ్జామ్ టైంలో టెన్షన్ తీసుకునే అవసరం లేదు. మీరంతా ఏం చేస్తారంటే ఎగ్జామ్ దగ్గరలోకి వచ్చిన తర్వాత రోజు రాత్రి పగలు చదువుతూ ఉంటారు, రెస్ట్ తక్కువ తీసుకుంటూ ఉంటారు. దానివల్ల మీకు వచ్చే నష్టం తెలుసా? రెస్ట్ తక్కువ తీసుకొని ఎగ్జామ్ టైంలో విపరీతంగా చదివితే మీకు వచ్చే నష్టం తెలుసా? అదో ఆ పిల్లోడు వెనకాల నుంచి వాట పట్టుకున్నట్టు ఉంటుంది. ఆ పిల్లగాడికి పక్కన వాడితో సొల్లు వేసుకుంటా మాట్లాడడం తప్ప చదువుకోవడం తెలియదు. వెనక చూడదురా బాబు, సరిగ్గా చూడు. నేను అన్నీ గమనిస్తూ ఉంటాను. నేను మీ టీచర్ని కాదు కదా, పోలీస్ అయిన కాబట్టి మీరు అనుకోవచ్చు గమనించలే ఏదో కబుర్లు చెప్పుకుందాం పక్కన కూర్చొని అనుకోవచ్చు. ఓకేనా? తర్వాత అలాంటి పనులు చేసిన వాడు స్టేజ్ మీదకి వచ్చి నేను అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్పాలి. ముందే చెప్తున్నా. ఎవరన్నా పక్క తిరిగి చూస్తే నేను పైకి పిలిచి కొన్ని క్వశ్చన్స్ చేస్తాను, దానికి ఆన్సర్ చెప్పాలి. అమ్మాయి కానీ అబ్బాయి కానీ కరెక్ట్ వినకపోతే అదే మీకు ఎగ్జామ్ ఉంటుంది ఫస్ట్. ఇక్కడ దాన్ని ప్రిపేర్ అయ్యండి. ఓకే? అయితే మీరు ఎవ్రీడే చదివితే మంచి మార్క్స్ వస్తాయని అనుకుంటారు. ఎవ్రీడే చదువుతో పాటు ఇంకా కొన్ని పనులు ఉన్నాయి, అవి చేస్తేనే మంచి మార్క్స్ వస్తాయి. చదువు స్కూల్లో చెప్పింది వింటారు, ఇంటికి వెళ్ళి మళ్ళా చదువుకుంటారు, ట్యూషన్స్కి వెళ్ళే వాళ్ళు ట్యూషన్లో చదువుకుంటారు, నిద్రపోయే ముందు మళ్ళీ కొద్దిసేపు ప్రిపేర్ అవుతారు, పొద్దున్నే లేచిన వెంటనే మళ్ళా ప్రిపేర్ అవుతారు. ఇది చదువు. కానీ ఈ చదువు మీకు గుర్తుండాలంటే
మీ మెదడులో అలానే ఉండిపోవాలంటే ఏం కావాలి, ఏం చేయాలి? చదువుతో పాటు పొద్దున్నే లేచిన తర్వాత ఒక అర్ధగంట సేపు వ్యాయామం చేయాలి. ఈవినింగ్ టైంలో స్కూల్ అయిపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక 1 అవర్ సేపు రిలాక్స్గా ఫ్రెండ్స్ ఆడుకోవాలి. మీరు అనుకుంటారు, అబ్బా ఎగ్జామ్ దగ్గరికి వచ్చేసినాయి, 4 రోజులే ఉన్నాయి, 5 రోజులే ఉన్నాయి, ఇప్పుడు చదువుతూనే ఉండాలి అనుకుంటారు. అది యావరేజ్ స్టూడెంట్ చేసే పని. చదువు అంటే స్ట్రెస్తో, భయంతో, ఎగ్జామ్ అంటే స్ట్రెస్ తీసుకొని భయపడుతూ ప్రిపేర్ అయ్యే వాళ్ళు చేసే పని అది. మీరు అదిగా చేయాల్సింది. మీరు ఎగ్జామ్ ఉన్నా లేకున్నా ఎవ్రీడే మార్నింగ్ ఈవినింగ్ స్కూల్ టైంలో కాకుండా స్కూల్లో చెప్పినటువంటి పాఠాలను నేర్చుకోవడానికి ఈవినింగ్ మార్నింగ్ టైం ఎలా కేటాయిస్తారో అదేవిధంగా మార్నింగ్ ఈవినింగ్ ఖచ్చితంగా మీ యొక్క శారీరక దృఢత్వానికి, అంటే మీ యొక్క మానసికమైనటువంటి శక్తి కోసం ఏ విధంగా అయితే మీరు యోగా చేయాలని, ప్రాణాయామం చేయాలని బాగా ఆలోచన చేసి మనల్ని ఏంటో మనం తెలుసుకోవాలని చెప్పి చెప్తూ ఉంటారు కదా, అది మన యొక్క మానసిక పరిపక్వతను పెంచుతూ ఉంటుంది. మన సైకలాజికల్ స్ట్రెంథనింగ్ చేస్తుంది సైకలాజికల్గా మనల్ని. అదేవిధంగా ఫిజికల్గా మనం స్ట్రెంథన్ అయితే, గట్టిగా ఉంటే, మంచి పౌష్టికాహారం తీసుకుంటే ఎవ్రీడే మంచి కూరగాయలు, ఆకుకూరలు, మంచి వారానికి ఒకసారి మాంసం అవి ఇవి తినేవాళ్ళు తింటారు, లేని వాళ్ళు పన్నీర్ అవి తింటారు, ప్రోటీన్ ఫుడ్. అలాంటి ఫుడ్ తీసుకొని తింటే మీకు మెదడుకు కావాల్సినటువంటి మేత వెళ్తుంది, శరీరంలో బ్లడ్లో మంచి ఇవి ఏమైతే కావాలో ఆ యొక్క అన్ని రకాల విటమిన్స్, ప్రోటీన్స్ అన్నీ అందుతాయి. మనం మెదడా గుర్తుపెట్టుకునేది లేదా మన మనసా? మరి మెదడుకు గుర్తుపెట్టుకోవాలంటే దానికి కావాల్సినటువంటి మంచి ఆరోగ్యకరమైనటువంటి శారీరక దృఢత్వాన్ని మనం ఇవ్వాలా వద్దా? మరి అది ఎలా వస్తుంది? మీరు ఆటలాడుకునే దాన్ని బట్టి మంచి ఆటలు ఆడుకుంటూ చక్కటి ఫుడ్ తీసుకుంటే అది వస్తుంది. దాని తర్వాత మీరు చదివే చదువు ఏమవుతుంది? మెమొరీలో కూర్చుంటారు. అలా చేయకపోతే ఈ రెంటిని బ్యాలెన్స్ చేయకుండా ఓన్లీ ఎడ్యుకేషన్ చదువు ఎగ్జామ్ వచ్చింది, రాత్రి చదువు, పొద్దున్న చదువు, ఓన్లీ 5 అవర్స్ నిద్రపోతా, 4 అవర్స్ నిద్రపోతా అంటే ఏమవుతుంది? మీ మైండ్, మీ బ్రెయిన్ విపరీతమైనటువంటి స్ట్రెస్ గురవుతుంది. దానివల్ల మీరు చదివినటువంటి చదువు గుర్తుండదు, ప్రాపర్గా మీరు ఎగ్జామ్ రాయలేరు. ఎగ్జామ్ రాయాలంటే, ఎగ్జామ్లో మంచి మార్క్స్ రావాలంటే మీకు ఏం కావాలి? ప్రజెంటేషన్ కావాలి. మంచి ప్రజెంటేషన్ చేయాలి అంటే మీకేం కావాలి? క్వశ్చన్ తగ్గ ఆన్సర్ మీరు ప్రాపర్గా నేర్చుకుని ఉండాలి. నేర్చుకొని ఉన్నా కూడా మరి మీరు మంచి ప్రజెంటేషన్ ఇస్తే తప్ప మీకు మార్క్స్ వస్తాయా? ఫర్ ఎగ్జాంపుల్, నీ పేరు ఏం పేరమ్మా? చెప్పు పేరు. జ్యోతియా? జ్యోతి అనే పాప మన నెహ్రూ స్కూల్లో చదువుతా ఉంది. ఈ పాప ఎలా చదువుతాదో వాళ్ళ యొక్క సైన్స్ టీచర్ తెలుసు. ఆ పాప రాసినటువంటి పేపర్, క్వశ్చన్ పేపర్కి ఆన్సర్ పేపరు వాళ్ళ సైన్స్ టీచరే కరెక్షన్ చేసింది అనుకోండి. ఏదైనా పొరపాటుగా చిన్న తప్పులు అవి చేస్తే ఏం చేస్తుంది? అయ్యో మంచి చదివే పాప, ఏముందిలే అనుకోకుండా పాపం ఏదో సమస్య వల్ల సరి రాసినట్లేదు అని 9 మార్క్స్ వేయాల్సిన చోట 10 మార్క్స్ వేస్తుంది, 10 వేస్తుంది. 8 మార్క్సే వేయాల్సిన చోట, అంటే 8 మార్క్స్ తగ్గట్టుగానే ప్రజెంటేషన్ ఇచ్చిన చోట పాపం పోన్లే ఈ పాప రెగ్యులర్ బాగా చదువుతుంది, ఏదో సరి చదవలేదు అని 9 మార్క్స్ వేస్తారు. కానీ మీకు పబ్లిక్ ఎగ్జామ్ రాసినప్పుడు కరెక్షన్ చేసే వ్యక్తి ఈ పేపర్ ఎవరిదనే విషయం తెలుసా? మరి వాళ్ళకి ఏం కావాలి? ప్రజెంటేషన్ కావాలి. మీరు ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ ఎలా రాయాలో అలా రాస్తేనే వాళ్ళు మార్క్స్ ఇస్తారు. అదర్వైజ్ మార్క్స్ కట్ అవుతూ ఉంటాయి. ఇది మిస్ అయ్యారు, 1 మార్క్ తీయండి, ఇది మిస్ అయ్యారు, 1 మార్క్ తీయండి, ఇది ప్రజెంటేషన్ సరి చేయలేదు, ఇంకో మార్క్ తీయండి, తక్కువ మార్కులు వస్తాయి. అరే నేను బ్రైట్ స్టూడెంట్ కదా, నేనేందా బయట రాశాను అని మీరు ఇంటికి వచ్చి అనుకున్నా కూడా ఉపయోగం లేదు. కాబట్టి మీరు మీ యొక్క ఎగ్జామ్లో ప్రజెంటేషన్ పర్ఫెక్ట్గా ఇవ్వాలి అంటే మీరు ముందు నుంచే ప్లానింగ్తో ప్రిపేర్ అవ్వాలి. ప్లానింగ్తో ప్రిపేర్ అవ్వకుండా గుడ్డిగా బట్టి పట్టుకుంటూ పోతే
మీరు బట్టి పట్టే క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అని మీ టీచర్ చెప్పి రాకపోతే మీ పరిస్థితి ఏంటి? కాబట్టి దయచేసి మీరు, నాకు తెలిసి 1 year 10th క్లాస్ కాదు మీది, 1.5 year 10th క్లాస్ అయి ఉంటుంది, అవునా? ఎందుకంటే 9th క్లాస్ ఎగ్జామ్ ముందే పెట్టి పడేస్తారు. ఒక 3 నెలల ముందు నుంచే 10th క్లాస్ పాఠాలు కూడా స్టార్ట్ అయిపోయి ఉంటాయి కదా. రాసిన క్వశ్చనే రాస్తూ ఉంటారు, చదివిన పాఠాలు చదువుతూ ఉంటారు. అర్థమైనవాడు అర్థమైంది అనుకుంటాడు, అర్థం కానివాడు తలపట్టుకొని కూర్చుంటాడు. ఏమిరా నాకు అర్థం కాలేదు, నీకు ఎట్లా అర్థమైంది చెప్పనైనా అని. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఇప్పటికైనా మించిపోయింది లేదు. నేనైతే ఈడ టీచర్స్ ఉన్నారో లేదో తెలియదు కానీ ఈ స్కూల్లో వాళ్ళు, నేనైతే ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, వాళ్ళంతా అనుకుంటారు మా స్కూల్లో 10 మందికి మంచి ర్యాంకులు వచ్చినాయి అనుకుంటారు. నేను ఎప్పుడు టీచర్ల విషయంలో ఆలోచన చేసేది ఏందయ్యా అంటే, ర్యాంక్ వచ్చే స్టూడెంట్ కాదు, అసలు ఎవరైతే లోలో అంటే బాటంలో ఉన్నారో విద్యార్థి, ఆ విద్యార్థిని దృష్టిలో పెట్టుకొని ఎప్పుడైతే చదువు చెప్తారో, అంటే ఆ బాటంలో ఉన్నటువంటి వీక్గా ఉన్నటువంటి విద్యార్థికి అర్థమయ్యే విధంగా చదువు చెప్తారో అప్పుడు అందరికీ చదువు వస్తుంది, అవునా కదా? ఎందుకంటే ఒక్కొక్క పిల్లవాడు, ఒక్కొక్క అమ్మాయి ఒక్కొక్క విధంగా చదువుతారు, ఒక్కొక్క విధంగా అర్థం చేసుకుంటారు. మీరు చూస్తే శ్రీ చైతన్య కావచ్చు, లేదా నారాయణ కావచ్చు, ఇట్లాంటి కొన్ని స్కూల్స్లో చూస్తూ ఉన్నాం. ఏబిసి అని పెట్టి, డి అని పెట్టి, క్లవర్ స్టూడెంట్ పైన ఇంకొద్ది తక్కువ నుండి ఇంకొద్ది తక్కువ ఎగ్జామ్ బట్టి వాళ్ళు ప్యాటర్న్ పెట్టుకొని ఎగ్జామ్ పెట్టుకొని దాన్ని బట్టి డివైడ్ చేస్తూ ఉంటారు. టాప్ స్టూడెంట్స్కి టాప్ టీచర్స్ వెళ్ళిపోతారు, వాళ్ళకి చెప్పే చదువులు వాళ్ళకి స్పీడ్గా నడుస్తూ ఉంటారు. ఎందుకయ్యా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచన ఉంటుంది. ఒకళ్ళకు తొందర స్పీడ్గా గ్రాస్పింగ్ ఉంటుంది, కొంతమంది స్పీడ్గా గ్రాస్పింగ్ ఉంటుంది, చాలా స్లోగా నిదానంగా అర్థం చేసుకుంటారు. వాళ్ళు కూడా 10th ఎగ్జామ్ పాస్ అవ్వాల్సిందే కదా. పాస్ అయితేనే పాస్ అయ్యావరా 10th కంప్లీట్ అయింది అంటారు. లేకపోతే తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నటువంటి పొలంలో లేదంటే షాప్లో పెట్టేసి పనులు చేస్తారు. కాబట్టి మనకుండే ఫస్ట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ 10th ఎగ్జామినేషన్. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీ అందరూ కూడా రిక్వెస్ట్గా చెప్పేది ఏందయ్యా అంటే, మీకోసం మీరు చదవండి, మీకోసం మీరు ప్రిపేర్ అవ్వండి. ఆ ప్రిపేర్ అయ్యేదాన్ని పక్కా ప్లాన్ చేసుకొని ఏదైతే క్వశ్చన్కి ఆన్సర్ ఉంటుందో ఆ ఆన్సర్ మొత్తాన్ని మీరు గుర్తుపెట్టుకోలేని పరిస్థితిలో ఉంటే కూడా వీక్ స్టూడెంట్ హైలైట్ చేసుకోండి. కొన్ని పాయింట్స్ హైలైట్ చేసుకొని వాటిని మాత్రమే మీకు ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. క్వశ్చన్ కింద హైలైట్ చేసినటువంటి పాయింట్స్, ఆ పాయింట్ చదువుతూనే మీకు ఏమవ్వాలి, వెంటనే ఆన్సర్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కంటెంట్ అంతా రావాలి. అప్పుడు మీరు దాన్ని ప్రజెంటేషన్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా 50 to 60% మార్క్స్ వేసేస్తారు, అవునా కదా? 50 to 60% మార్క్స్ వేస్తారు. అంటే ఈ ఆన్సర్కి కావాల్సిన క్వశ్చన్ ఏదైతే క్వశ్చన్ కావాల్సిన ఆన్సర్ ఏదైతే ఉందో ఇది ఆల్మోస్ట్ ఇతను ఒక సీక్వెన్స్లో ఈగపోయినా ఇతను చాలా వరకు తెలుసు అని ఏం చేస్తారంటే 50 to 60% మార్క్స్ వేస్తారు. కాబట్టి వాటిని మీరు ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ మీరు గుర్తుపెట్టుకోలేని పక్షంలో పక్కాగా దాంట్లో ఆన్సర్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఏవైతే హైలైట్స్ ఉంటాయో ఆ హైలైట్స్ అన్నిటిని కూడా మీరు క్వశ్చన్కి ఆన్సర్ లాగా రాసుకోండి. ఓన్లీ హైలైట్స్ రాసుకోండి. ఫైనల్ డే రోజు బట్టి కొట్టినట్టుగా మొత్తం చదివి బ్రెయిన్ అంతా పాడు చేసుకోకుండా సింపుల్గా వాటిని మీరు ఒకసారి రివిజన్ చేసుకుంటే ఏమవుతుంది, మొత్తం గుర్తొస్తుంది. ఎందుకంటే మీకు ఇప్పుడు మ్యాథ్స్ ఎగ్జామ్ మీరు సైన్స్ ఎగ్జామ్ రాయాలి, బయాలజీ రాయాలి, మీకు ఎంత ఉంటుంది, పెద్ద బుక్కే ఉంటుంది. ఆ బుక్లో కొన్ని 100 కొద్ది క్వశ్చన్స్ ఉంటాయి, దానికి ఆన్సర్లు ఉంటాయి. వాటిని అన్నింటి మీరు ఒకే రోజు ప్రిపేర్ అవ్వగలుగుతారా, రివిజన్ చేయగలుగుతారా? కనీసం 2 days ఇచ్చినా రివిజన్ చేయగలుగుతారా? ఎంత హారబుల్గా ఉంటుంది. కాబట్టి మీరు ఇప్పటి నుంచే మీరు ఏవైతే ఇంపార్టెంట్ అనుకుంటారో, కొద్దిగా ఇంపార్టెంట్, దానికంటే ఇంకొద్ది తక్కువ ఇంపార్టెంట్ అనేటటువంటి వాటన్నిటిని దయచేసి క్వశ్చన్ దాని కింద హైలైట్స్ ఏవైతున్నాయో వాటన్నిటిని రాసి పెట్టుకోండి. ఫైనల్ డే రోజు ఇప్పుడు చదువుతూ ఉంటారు, ఏదైతే ఎగ్జామ్ ముందు రోజు మీకు గ్యాప్ వస్తుంది కదా, పక్కాగా 1 day 2 days గ్యాప్ వస్తుంది కదా, వచ్చిన రోజు మీరు వాటిని నీట్గా ఆ విధంగా ప్రిపేర్ అవ్వాలి. ఆటోమేటిక్గా మీకు మంచి మార్క్స్ స్కోర్ చేయలేని వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా యావరేజ్ స్టూడెంట్స్ అందరికీ ఉపయోగపడుతుంది, బిలో యావరేజ్ స్టూడెంట్స్కి ఇంకా బాగా ఉపయోగపడతారు, అవునా కదా? మీరందరూ కూడా 10th క్లాస్ ఎగ్జామ్ని స్ట్రెస్ తీసుకొని టెన్షన్ పడుతూ రాశారంటే మీరు
ఈ ఈ స్టేజ్లో ఇలా ఉన్నారు అంటే కనుక ఫ్యూచర్లో ఎన్నెన్నో సాధించాలి, ఎంతో ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది, వాటిలో ఏమీ సాధించలేని స్థాయికి వెళ్ళిపోతారు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా పిల్లలు స్కూల్లో చెప్పిన పాఠాలు వినండి, ఇంటికి వెళ్ళి ప్రిపేర్ అవ్వండి, ఫ్రెష్గా హ్యాపీగా బాగా సంతోషంగా నిద్రపోండి. మినిమం 7 to 8 hours నిద్రపోండి. పొద్దున్నే 3కి లేస్తాను, రాత్రి 1 గంట వరకు చదువుతానన్నవాడు ఎట్టి పరిస్థితుల్లో హెల్తీగా ఉండడు, హ్యాపీగా చదవలేడు, ఇబ్బందులు పడతారు తప్ప ఏ ఉపయోగం రాదు. హ్యాపీగా 10 o'clock నిద్రపోండి, మార్నింగ్ 6 o'clock లేవండి, 5 o'clock లేవండి, నో ప్రాబ్లం. 5కి లేచినా పర్లేదు. 7 hours ఉంటుంది. 10 to 6 వేసుకుంటే 7 hours, 5 వేసుకుంటే 7 hours వస్తుంది, 6 వేసుకుంటే 8 hours ఉంటుంది. ప్రాపర్ స్లీప్ మిమ్మల్ని హెల్తీగా ఉంచుతుంది, హెల్తీగా చదువుకునేదానికి అవకాశం ఇస్తుంది. ప్రాపర్ స్లీప్ మీకు కనుక లేకపోతే, సరైన నిద్ర కనుక మీకు లేకపోతే మీరు చదివేది మీకు చాలా వాటికి గుర్తుండదు. ఆ విషయం మీకు ఇప్పుడు తెలియదు, ఎగ్జామ్ ముందులో తెలుస్తుంది ఎంత టెన్షన్ ఉంటుందో. ఓకేనా? కాబట్టి దయచేసి మీరందరూ ఏం సాధించినా సాధించకపోయినా మీ అమ్మా నాన్నలు మిమ్మల్ని షబాష్, మా పిల్లవాడు పాస్ అయ్యాడు, ఫస్ట్ క్లాసా, సెకండ్ క్లాసా, థర్డ్ క్లాసా అవసరం లేదు, పాస్ అయ్యాడు అని అనుకుంటే చాలు. ఎందుకంటే 10th పాస్ అయితే నెక్స్ట్ మీకు ఇంటర్ ఉంటుంది, ఇంటర్ తర్వాత డిగ్రీ ఉంటుంది, లేదా బీటెక్, నీటు, ఇది ఏదో దానికి వెళ్ళిపోతారు. వాటికి వెళ్ళిన తర్వాత మీరు సాధించాల్సిన గోల్స్ ఏందో, మీరు ఏం సాధించాలో అది మీకే తెలుస్తుంది, మేము చెప్పే అవసరం లేదు. ఒకవేళ సాధించలేకపోతే అది ఆ బస్సు డ్రైవర్లు గానో ఇటు తీసుకునే కెమెరామ్యాన్లు గానో మిగిలిపోతారు. తప్పేం చెప్పానా? కాదు తమ్ముడు, నువ్వు కూడా కలగనింటావు కదా, నీ కూడా కలెక్టర్ కావాలా, ఐపీఎస్ కావాలని. అయినారా మీరు? అవునా కదా? ఫీల్ అవద్దయా, వాస్తవం చెప్తున్నా. మీరు కూడా కలగాని ఉంటారు చిన్నప్పటి నుంచి. మీ స్టాఫా? అయ్యో నాకు తెలియదు కదండి, బయట తెచ్చిన కెమెరామెన్ ఏమనుకుంటున్నాను. ఓకే, వీళ్ళు స్టాఫ్ అంట, సారీ కూర్చోండి. కాబట్టి దయచేసి మీరందరూ 2 గోల్స్ పెట్టుకోండి. 10th క్లాస్ ఎగ్జామ్ కంటే ముందు చెప్తున్నా, 2 గోల్స్ పెట్టుకోండి. నంబర్ 1, మీ అమ్మా నాన్న మిమ్మల్ని షాబాష్ అనేటటువంటి స్థాయికి వెళ్ళేటట్టుగా మీరు ఎగ్జామ్ పాస్ అవ్వండి. ఫస్ట్ ఎగ్జామ్ మీరు పాస్ అవ్వండి, పబ్లిక్ ఎగ్జామ్. రెండోది ఇంపార్టెంట్ అయింది, మీ యొక్క సిగ్నేచర్. ఇప్పుడు నేను సిగ్నేచర్ పెట్టాను అనుకో, సంతకం పెట్టాను అనుకో, ఒక వ్యక్తి మీద ఎఫ్ఐఆర్ కట్టాను అనుకోండి, ఏమవుతుంది? వాడు ముద్ద అవుతాడు, వాడు నేరస్ట్ అవుతాడు, నాన్ బెయిలబుల్ సెక్షన్ అయితే జైలుకి పోతాడు. వాడు ఫేట్ ఏమవుతుంది? మారిపోతుంది. రైటరా? ఒక మంచి క్రికెటర్ వస్తే మీరంతా ఏం చేస్తారు? సార్ బుక్లో ఆటోగ్రాఫ్ సార్ అంటారంటారా? మంచి సినిమా హీరోస్ ఏం చేస్తారు? సార్ ప్లీజ్ సార్ సెల్ఫీ సార్, లేదా ఆటోగ్రాఫ్ సార్, లేదా సెల్ఫీ సార్, ఏదో ఒకటి అంటారు కదా. అయితే ఆ స్థాయికి వెళ్ళండి. అనవసరంగా పనికిమాలిన సెల్ ఫోన్లు, పనికిమాలిన టీవీ షోలు, అన్నిటికంటే పనికిమాలినటువంటి వీడియో గేమ్స్ ఆడుకుంటూ, వీటితో పాటు ఇంకా పనికిమాలినటువంటిది మనందరూ తెలిసినటువంటి పక్కింటోళ్ళతో, వాళ్ళతో, వీళ్ళతో సొల్లు కొట్టుకుంటూ, పనికిరాని మాటలు మాట్లాడుకుంటూ, రారా మా నాయన తెచ్చారు, బండి తెచ్చినాడు, పోయేద్దాం ఒక రౌండ్ అని చెప్పేసి 2-3 పిల్లల్ని ఎక్కించుకొని బర్ర నడుపుకుంటా పోయి దేని దానికి గుద్దేసి కాలుసి ఎరగొట్టుకుంటూ, ఇలాంటి టైం వేస్ట్, పనికిమాలిన పనికిరాని ఎందుకు ఉపయోగపడినటువంటి పనులకు దూరంగా ఉండి చక్కగా చదువుకొని మీ భవిష్యత్తుని మీరు తీర్చిదిద్దుకునేదానికి వచ్చినటువంటి మొదటి అవకాశం 10th క్లాస్ ఎగ్జామ్. దీన్ని చక్కగా చదివి రాసి మంచి మార్కులతో పాస్ అవ్వాలని, దానికి తగ్గటువంటి ప్లానింగ్, ప్రిపరేషన్, ప్రజెంటేషన్ 3 చక్కగా వెయ్యాలని ఎవ్రీడే ఇప్పటి నుంచి గుర్తుపెట్టుకోండి. మీ టీచర్లు చెప్పినా, మీ పేరెంట్స్ ఎవరు చెప్పినా నమ్మొద్దు. నైట్ ప్రాపర్ స్లీప్ తీసుకోండి. కష్టపడి చదువు అనేవాళ్ళు ఎప్పుడు కష్టపడి చదివినోడు బాగుపడ్డావు, కష్టపడి చదువు అని చెప్పినోడు బాగా చెప్పినట్టు కాదు. ఎందుకు? ఎప్పుడు కూడా ఇష్టంగా స్మార్ట్ వర్క్ చేసిన వాళ్ళే బాగుపడతారు. 24 అవర్స్లో 18 hours చదివినోడు కాదు బాగుపడేది. 24 అవర్స్లో 15 hours చదివినా సరే మిగతా టైంలో ప్రాపర్ స్లీప్ తీసుకొని మంచి హెల్తీగా, ప్లెజెంట్గా, నీట్గా, ఆనందంగా, ఆహ్లాదంగా చదువుకునే వాళ్ళు
మంచి మార్క్స్ స్కోర్ చేస్తారు, లైఫ్లో మంచి స్థాయికి వెళ్తారు. కాబట్టి దయచేసి మీ యొక్క 10th ఎగ్జామ్ని బాగా రాయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. దీన్ని పిలిచి ఈ స్పీచ్ ఇవ్వమని చెప్పినటువంటి మన నెహ్రూ స్కూల్ కరస్పాండెంట్ మన రవి గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. రవి గారు చెప్పినందుకు వచ్చాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.